హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు మనం టైం టేబుల్ ప్రకారం డే 24 ఈవినింగ్ సెషన్లో ఉన్నాం. ఈరోజు మన టైం టేబుల్ ప్రకారం 6వ తరగతి సోషల్ సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్ మొత్తం నుంచి బిట్లు తయారు చేయడం జరిగింది. ఈ బిట్స్ అన్ని చేస్తే మీకు దాదాపుగా 6వ తరగతి సోషల్ టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్లే అవుతుంది. ఈ టాపిక్ మొత్తం సింపుల్గా ఉంటుంది, కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఘన రాజ్యాలు కానీ ఈ ప్రాంతాలు కానీ సూక్ష్మంగా అర్థం చేసుకొని చదివితే సింపుల్గా అయిపోతుంది. లేదు లైట్గా చదవమంటే మాత్రం కష్టంగానే ఉంటుంది. ఈ బిట్లని మీకు చూస్తే మీకే తెలిసిపోతుంది డిఫికల్ట్గా ఉందా లేదా ఈజీగా ఉందనేది. ఈ బిట్స్ అన్ని మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. ఇక లేట్ చేయకుండా బిట్లు చూద్దాం. ముందుగా క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ చదువుతాను, లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేస్తాను. మొత్తం 30 క్వశ్చన్స్ ఇవి. 1వది, అస్మక మహాజనపదం ఏ నదీ పరివాహక ప్రాంతంగా ఉండేది? గోదావరి, గంగా, కృష్ణ, నర్మద. 2వది, వజ్జి మహాజనపదం మగధ జనపదానికి ఏ దిక్కున కలదు? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. 3వది, గాంధార మహాజనపదం అనేది సింధు నది యొక్క ఏ ఉపనదికి పరివాహక ప్రాంతం? చినాబ్, రావి, బియాస్, జీలం. 4వది, క్రింది వానిలో ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించని మహాజనపదం ఏది? పాంచాల, కోసల, మత్స్య, వత్స. నెక్స్ట్ బిట్ 5వది, వచ్చి చేరువగా కూర్చోవడం అని అర్థాన్నిచ్చేది ఏది? వేదాలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు. 6వది, మహాజనపదాలలో భర్తుక ఎవరు? గహపతి కొరకు ఉచితంగా పనిచేసే బానిస, గహపతి ఇంట్లో కూలి కొరకు పనిచేసే వ్యక్తి, గహపతి పొలంలో కూలి కొరకు పనిచేసే వ్యక్తి. బి మరియు సి. నెక్స్ట్ బిట్ 7వది, భాగా అంటే పంటలో ఎన్నవ భాగం? 1/6, 1/5, 6/10, 1/3. 8వది, మగధ రాజ్యానికి ఏ దిక్కున ఇనుప ఖనిజ నిక్షేపాలు కలవు? ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర. 9వది, మగధ రాజ్యం ఎవరి కాలంలో వాయువ్యం నుండి ఒడిశా వరకు విస్తరించినది? మహాపద్మానందుడు, అజాతశత్రువు, బింబిసారుడు, బిందుసారుడు. నెక్స్ట్ బిట్ 10వది, గాంధార శిల్పకళ ఏ కళతో ప్రభావితమైనది? గ్రీకు, రోమన్, జర్మనీ, అరబిక్. 11వది, బౌద్ధ వాగ్మయంలో సుత్తపీఠికలో గల 5 నికాయలలో మధ్యమనికాయ ఎన్నవది? మొదటిది, 2వది, 3వది, 4వది. నెక్స్ట్ బిట్ 12వది, ఘన రాజ్యాలు 1500 సంవత్సరాల పాటు స్వతంత్రంగా ఉన్న ఎవరు వారిని ఓడించారు? మౌర్యులు, గుప్తులు, దక్షిణ భారత రాజులు, అలెగ్జాండర్. 13వది, కళింగ రాజ్యం జయించడానికి ప్రయత్నించి విఫలమైన రాజు ఎవరు? అశోకుడు, బిందుసారుడు, చంద్రగుప్త మౌర్యుడు, పైవారందరూ. నెక్స్ట్ బిట్ 14వది, 2250 సంవత్సరాల క్రితం అశోకుని పాలనలో సువర్ణగిరి భారతదేశానికి ఏ దిక్కున కలదు? ఉత్తర, తూర్పు, దక్షిణ, పడమర. 15వది, భారతదేశ అధికార చిహ్నంలో 4వ సింహం దేనికి ప్రతీక? అధికారం, ధైర్యము, ఆత్మవిశ్వాసము, భారత జాతి గౌరవము. 16వ బిట్, పశ్చిమ భారతదేశంలో శకరాజులను జయించిన గుప్తరాజు ఎవరు? మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, 2వ చంద్రగుప్తుడు, ఏదీ కాదు. 17వది, చంద్రగుప్త II దగ్గర నవరత్నాల్లో జ్యోతిష్య శాస్త్రవేత్త ఎవరు? క్షాపకుడు, ఘటకర్షకుడు, భేతాళభట్టు, వరరుచి. నెక్స్ట్ బిట్ 18వది, భారతదేశం మొదటి ఉపగ్రహం అయిన ఆర్యభట్టను ఏ సంవత్సరంలో అంతరిక్షంలోకి పంపారు? 1975, 1985, 1957, 1958. 19వ బిట్టు, శాతవాహనులు భారత భూభాగాన్ని ఎన్ని సంవత్సరాలు సుమారుగా పరిపాలించారు? 200, 300, 250, 350. నెక్స్ట్ బిట్ 20వది, శాతవాహనులు అనుసరించిన మతం? హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, ఏ మరియు బి. 21వది, ఇక్ష్వాకుల రాజధాని ఏ నది ఒడ్డున కలదు? కావేరి, గోదావరి, కృష్ణ, నర్మద. నెక్స్ట్ బిట్ 22వది, పల్లవులలో ఎవరిని మహామల్లుడు అని కూడా పిలుస్తారు? మొదటి మహేంద్రవర్మ, మొదటి నరసింహవర్మ, 2వ మహేంద్రవర్మ, 2వ నరసింహవర్మ. 23వది, కాంచీపురంలో ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయం ఎవరి వాస్తు శిల్ప కళారీతికి చక్కటి ఉదాహరణ? రాజసింహుని వాస్తు శిల్ప కళారీతి, మహేంద్రుని రీతి, మహామల్లుని వాస్తు శిల్ప కళారీతి, ఏదీ కాదు. నెక్స్ట్ బిట్ 24వది, కర్ణాటకలో బాగల్కోట్ జిల్లాలో పట్టడగల్ ప్రాంతం లేదా ఊరిలో ఎన్ని దేవాలయాలు నగార నిర్మాణ శైలిలో కలవు? 2, 4, 6, 10. 25వది, హూనుల దండయాత్ర వలన ఏ రాజ్యం అంతరించినది? మౌర్య, గుప్త, చాళుక్యులు, పల్లవులు.
26వది జైనమత పంచవ్రతాలలో మహావీరుడు దేనిని చేర్చాడు? సత్యం, అస్థేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం. 27వది గోమటేశ్వర విగ్రహం ఎత్తు ఎన్ని అడుగులు? 50, 52, 57, 54. నెక్స్ట్ బిట్ 28వది బౌద్ధమత స్థాపకుడు సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు ఏ రాష్ట్రంలో స్వర్గస్థుడైనాడు? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్. 29 సిక్కుల యొక్క ఎంతమంది గురువులలో మొదటివాడు గురునానక్? 10, 12, 7, 6. నెక్స్ట్ బిట్ 30వది గ్రామ పంచాయతీలో పోటీ చేయడానికి ఎన్ని సంవత్సరాలు నిండాలి? 18, 21, 25, 30. ఇవి ఫ్రెండ్స్ 30 బిట్లు 6th క్లాస్ సోషల్ సెమిస్టర్ 2 నుంచి టాప్ 30 బిట్లు తయారు చేయడం జరిగింది. వీటి యొక్క ఆన్సర్ మీరు ఒక దగ్గర రాసుకున్నారు కదా, నేను ఇప్పుడు రివీల్ చేయబోయే ఆన్సర్లు బట్టి మీకు ఎన్నో వచ్చో తెలుస్తుంది. అవి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక లేట్ చేయకుండా 6వ తరగతి సోషల్ సెమిస్టర్ 2 బిట్ల యొక్క ఆన్సర్లు చూద్దాం. 1వది అస్మక మహాజనపదం ఏ నది పరివాహక ప్రాంతంగా ఉండేది? ఆన్సర్ ఆప్షన్ ఏ గోదావరి. గోదావరి నదీ పరివాహక ప్రాంతంగా అస్మక మహాజనపదం ఉండేది. 2వది వజ్జి మహాజనపదం మగధ జనపదానికి ఏ దిక్కున కలదు? ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తర దిక్కున ఈ వజ్జి మహాజనపదం ఉంది మగధకు. 3వది గాంధార మహాజనపదం అనేది సింధు నది యొక్క ఏ ఉపనదికి పరివాహక ప్రాంతం? ఆన్సర్ ఆప్షన్ డి జీలం. సింధు నది యొక్క జీలం అనే ఉపనదికి గాంధార మహాజనపదం పరివాహక ప్రాంతంగా ఉండేది. 4వది క్రింది వానలో ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మహాజనపదం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మత్స్య. ఈ మత్స్య రాజస్థాన్లో ఉంది. ఒకసారి ఇప్పుడు రాష్ట్రాలు అప్పటి మహాజనపదాలు చూద్దాం. వజ్జి బీహార్లో ఉంది, మగధ బీహార్లో ఉంది, మత్స్య రాజస్థాన్, కాంబోజా పాకిస్తాన్ దేశం, మల్ల బీహార్, అంగ బీహార్, కోసల ఉత్తరప్రదేశ్, కాశీ ఉత్తరప్రదేశ్, అస్మక తెలంగాణ మరియు మహారాష్ట్ర, ఛేది మధ్యప్రదేశ్, పాంచాల ఉత్తరప్రదేశ్, వత్స ఉత్తరప్రదేశ్, అవంతి మధ్యప్రదేశ్, సూరసేన ఉత్తరప్రదేశ్, గాంధార ఆఫ్ఘనిస్తాన్ దేశం, కురు హర్యానా ప్రస్తుతం మీరట్లో ఉంది. ఇవి ఇప్పుడున్న రాష్ట్రాలు అప్పటి మహాజనపదాలు. ఇందులో కూడా బిట్లు ఇవ్వచ్చు. ఇవి టెక్స్ట్ బుక్లు అయితే లేవు. రిలేటెడ్గా మనమే గూగుల్ని సెర్చ్ చేసుకుని మరి రాసుకోవాలి. ఎందుకైనా మంచిది. ఇది కూడా బిట్ పోకుండా ఉండడం కోసం మీరు కూడా ఒక దగ్గర రాసుకోండి. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ బిట్ చూద్దాం. 5వది వచ్చి చేరువుగా కూర్చోవడం అని అర్థాన్ని ఇచ్చేది? ఆన్సర్ ఆప్షన్ సి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అంటే అర్థం వచ్చి చేరువుగా కూర్చోవడం. 6వది మహాజనపదాలలో భర్తుక ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి అంటే గహపతి ఇంట్లో మరియు పొలంలో కూలీ కొరకు పనిచేసే వ్యక్తి. ఇక్కడ ఇంట్లో పనిచేస్తుంది, పొలంలో కూడా పనిచేస్తుంది. 7వది భాగా అంటే పంటలో ఎన్నవ భాగం? ఆన్సర్ ఆప్షన్ ఏ 1/6. భాగా అంటే పంటలో 1/6వ భాగం. 8వది మగధ రాజ్యానికి ఏ దిక్కున ఇనుప ఖనిజ నిక్షేపాలు కలవు? ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణ. మగధ రాజ్యానికి దక్షిణ దిక్కున ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. 9వది మగధ రాజ్యం ఎవరి కాలంలో వాయువ్యం నుండి ఒడిస్సా వరకు విస్తరించినది? ఆన్సర్ ఆప్షన్ ఏ మహాపద్మనందుడు. మహాపద్మనందుడి కాలంలో వాయువ్యం నుండి ఒడిస్సా వరకు మగధ రాజ్యం విస్తరించింది. 10వది గాంధార శిల్పకళ ఏ కళతో ప్రభావితమైనది? ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రీకు కళతో గాంధార శిల్పకళ ప్రభావితమైనది. 11వది బౌద్ధ వాగ్మయంలో సుత్తపీఠికలో గల 5 నికాయలలో మధ్యమనికాయ ఎన్నవది? ఆన్సర్ ఆప్షన్ బి 2వది. మధ్యమనికాయ 2వది, దిగానికాయ 1వది. 12వది ఘనరాజ్యాలు 1500 సంవత్సరాల పాటు స్వతంత్రంగా ఉన్న చివరకు ఎవరు వారిని ఓడించారు? ఆన్సర్ ఆప్షన్ బి గుప్తులు. గుప్తులు ఈ గణరాజ్యాలను ఓడించారు. 13వది కళింగ రాజ్యం జయించడానికి ప్రయత్నించి విఫలమైన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్ బిట్ 14వది 2250 సంవత్సరాల క్రితం అశోకుని పాలనలో సువర్ణగిరి భారతదేశానికి ఏ దిక్కున కలదు? ఆన్సర్ ఆప్షన్ సి దక్షిణ. ఈ సువర్ణగిరి అనేది భారతదేశంలో దక్షిణ ప్రాంతంలో ఉంది. 15వది భారతదేశ అధికార చిహ్నంలో 4వ సింహం దేనికి ప్రతీక? ఆన్సర్ ఆప్షన్ డి భారత జాతి గౌరవం. మిగతా 3 కూడా ధైర్యము, అధికారము, ఆత్మవిశ్వాసం అయితే 4వది భారత జాతి గౌరవానికి ప్రతీక. 16వది పశ్చిమ భారతదేశంలో శకరాజులను జయించిన గుప్త రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి 2వ చంద్రగుప్తుడు. పశ్చిమ భారతదేశంలో శకరాజులను జయించిన గుప్తరాజు 2వ చంద్రగుప్తుడు. 17వది చంద్రగుప్త II దగ్గర నవరత్నాల్లో జ్యోతిష్య శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ క్షాపకుడు. క్షాపకుడే జ్యోతిష్య శాస్త్రవేత్త నవరత్నాలలో. 18వది భారతదేశం మొదటి ఉపగ్రహమైన ఆర్యభట్టను ఏ సంవత్సరంలో అంతరిక్షంలోకి పంపారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 1975.
1975లో ఆర్యభట్టను మొదటగా భారతదేశం మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహమైన దీన్ని 1975లో అంతరిక్షంలోకి పంపారు. 19వది శాతవాహనులు భారత భూభాగాన్ని ఎన్ని సంవత్సరాలు సుమారుగా పరిపాలించారు? ఆన్సర్ ఆప్షన్ బి 300. దాదాపుగా 300 సంవత్సరాలు శాతవాహనులు భారతదేశంలో కొంత భూభాగాన్ని పరిపాలించారు. 20వది శాతవాహనులు అనుసరించిన మతం. ఆన్సర్ ఆప్షన్ ఏ హిందూ మతం. శాతవాహనులు అనుసరించిన మతం హిందూ మతం, ప్రోత్సహించిన మతం బౌద్ధ మతం. 21 ఇక్ష్వాకుల రాజధాని ఏ నది ఒడ్డున కలదు? ఆన్సర్ ఆప్షన్ సి కృష్ణ. ఇక్ష్వాకుల రాజధాని విజయపూర్ కృష్ణా నది ఒడ్డున కలదు. నెక్స్ట్ బిట్ 22వది పల్లవులలో ఎవరిని మహామలుడని కూడా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి మొదటి నరసింహవర్మ. మొదటి నరసింహవర్మను మహామలుడు అని పిలుస్తారు. 23 కాంచీపురంలో ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయం ఎవరి వాస్తు శిల్ప కళారీతికి చక్కటి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ ఏ రాజసింహుని వాస్తు శిల్ప కళారీతి. 24వది కర్ణాటకలో బాగల్కోట్ జిల్లాలో పట్టడగల్ ప్రాంతం లేదా ఊరిలో ఎన్ని దేవాలయాలు నగారా నిర్మాణ శైలిలో కలవు? ఆన్సర్ ఆప్షన్ బి 4 నగారా నిర్మాణ శైలి, మిగతా 6 కూడా ద్రవిడ నిర్మాణ శైలి. 25 హూనుల దండయాత్ర వలన ఏ రాజ్యం అంతరించినది? ఆన్సర్ ఆప్షన్ బి గుప్త సామ్రాజ్యము హూనుల దండయాత్ర వలన అంతరించిపోయినది. నెక్స్ట్ బిట్ 26వది జైనమత పంచవ్రతాలలో మహావీరుడు దేనిని చేర్చాడు? ఆన్సర్ ఆప్షన్ డి బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యాన్ని మహావీరుడు 4 ఉండేవి, అందులో ఈ 5వ చేర్చి పంచవ్రతాలుగా మార్చాడు. 27 గోమటేశ్వర విగ్రహం ఎత్తు ఎన్ని అడుగులు? ఆన్సర్ ఆప్షన్ సి 57 అడుగులు. గోమటేశ్వర విగ్రహం 57 అడుగుల ఎత్తు. 28వది బౌద్ధ మత స్థాపకుడు సిద్ధార్థుడు లేదా గౌతమ బుద్ధుడు ఏ రాష్ట్రంలో స్వర్గస్థుడైనాడు? ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్లో స్వర్గస్థుడయ్యాడు. 29 సిక్కుల యొక్క ఎంతమంది గురువులలో మొదటివాడు గురునానక్? ఆన్సర్ ఆప్షన్ ఏ 10. మొత్తం 10 మంది గురువులుగా వాళ్ళు పిలుస్తారు, అందులో మొదటివాడు గురునానక్. నెక్స్ట్ బిట్ లాస్ట్ బిట్ 30వది గ్రామ పంచాయతీలలో పోటీ చేయడానికి ఎన్ని సంవత్సరాలు నిండాలి? ఆన్సర్ ఆప్షన్ బి 21. అంటే గ్రామ పంచాయతీలో మెంబర్గా కానీ లేదా సర్పంచ్గా కానీ పని చేయాలంటే లేదా పోటీ చేయాలంటే 21 సంవత్సరాలు కనీసం నిండి ఉండాలి. ఇవి ఫ్రెండ్స్ మనం తయారు చేసిన 6వ తరగతి సోషల్ సెమిస్టర్ 2 నుంచి 30 బిట్లు. ఇవన్నీ మీరు చేస్తే ఎన్నో చేయి కామెంట్ రూపంలో తెలియచేయండి. బిట్లన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంక నెక్స్ట్ రేపటి వీడియోలో తెలుగు మెథడ్స్ సంబంధించి ప్రణాళిక రచన మరియు టీఎల్ఎం సంబంధించి తెలుగు మెథడ్ మీద బిట్లు తయారు చేస్తున్నాను. అవి రేపు మార్నింగ్ వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఇవి మన ఛానల్ నుంచి అయితే నిరంతరంగా కంటిన్యూగా టైం టేబుల్ ప్రకారం ఫాలో అవుతూ మనమైతే బిట్లు అందిస్తున్నాం. అందుకోసం మన ఛానల్ అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి కామెంట్ రూపంలో ఎలా ఉన్నాయో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.